ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తతకు దారితీసింది. మున్సిపల్ చైర్మన్ లక్ష్మీదేవి ఫోన్ ఎత్తలేదని కమిషనర్ క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పట్టుబట్టారు. వైసీపీ కౌన్సిలర్లు క్షమాపణ చెప్పాలంటూ పట్టుబట్టడం సరైన పద్ధతి కాదని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ నందు ఎమ్మెల్యే వరద టీడీపీ కౌన్సిలర్లతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరద మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ చింత రవిచంద్రారెడ్డి ఎందుకు క్షమాపణ చెప్పాలో వైసీపీ కౌన్సిలర్లు తెలియచేయాలన్నారు. సకాలంలో అజెండాలోని అంశాలు మున్సిపల్ కమిషనర్కు అందించకపోవడం వైసీపీ కౌన్సిలర్ల నిర్లక్ష్యమని, కౌన్సిలర్ స్థాయిలో ఉండి మున్సిపల్ కమిషనర్ను క్షమాపణ కోరటం తగదని ఆయన హితవు పలికారు. వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకొని కమిషనర్ను క్షమాపణ చెప్పాలా, కమిషనర్ సారీ చెప్పాలా అనేది ఏమి కమిషనర్ ఏదన్నా తిట్టడమో కొట్టడమో కమిషనర్ చేసి ఉంటే సారీ చెప్పడం అనేది జరుగుతుంది. ఇది ప్రభుత్వంలో ఒక భాగం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో భాగంలో చైర్మన్ చెప్పచ్చు, కమిషనర్ చేస్తూ ఉండొచ్చు. గతంలో అంతా కూడా అట్లా జరిగిపోతూ వచ్చినది. ఇప్పుడు వాళ్ళు ఏదో గతంలో మేము చెప్పినామో మీరు ఎందుకు కౌన్సిల్ పెట్టలేదు అంటే సరైన సమయంలో చెప్పింటే నేను పెట్టింది, మీరు సరైన సమయంలో చెప్పలేదు కాబట్టి నేను పెట్టలేకపోయినానని చెప్పినాను. కాబట్టి దాదాపు 1,60,00,000 70 లక్షల రూపాయలు మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే ఒక ఎగ్జిబిషన్ ఉంది. ఆ ఎగ్జిబిషన్ అజెండా ఉంది. వాళ్ళు ఏం చెప్పినారు, ఎగ్జిబిషన్ కోసం మేము మున్సిపల్ తీర్మానం చేయము అని చెప్పినారు వారం రోజుల కిందటి నుంచి కూడా. మళ్ళీ ఏం మాట్లాడుకున్నారో ఏమో చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతోనో ఏమో మళ్ళీ మాట్లాడుకొని కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి అది ఎగ్జిబిషన్ అజెండా కూడా వచ్చింది. దాంట్లో వాళ్ళు ఎగ్జిబిషన్ దానికి మేము ఆమోదమే తెలుపమని చెప్పి దాదాపు 1, 2, 3, 4 తారీఖులు 9వ తారీఖుల వరకు ఉండొచ్చు. అప్పుడు తప్పిపోయి మేము 3, 4, 5 తారీఖుల్లో అడిగినట్టు పెట్టిండే వాళ్ళం కదా. కాబట్టి కమిషనర్ మీద వ్యక్తిగతంగా ఒక ఆయన ఏదో అజెండా త్వరగా పెట్టలేదని మాట్లాడి వ్యక్తిగత దృశ్యంలోకి దిగడం అనేది కరెక్ట్ కాదు. అట్లా మాట్లాడి సారీలు చెప్పాలంటే ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇక్కడ పనిచేసే పరిస్థితిలో ఉండదు. మేమందరము ఎగ్జిబిషన్కి ఏదో వస్తే కొంత డబ్బులు వస్తాయి అనే ఉద్దేశంతో మేమందరము ఎగ్జిబిషన్ ఆమోదం జరపాలని మా అందరి అభిప్రాయం ఉంది. అయితే వాళ్ళు ఈరోజు కూడా మరి వాళ్ళ అభిప్రాయం ఈ అజెండా జరగాలనుకున్నారో లేదో తెలియదు, కానీ వచ్చినప్పటి నుంచి అర్ధగంట సేపు వాళ్ళదే కమిషనర్ సారీ చెప్పాలి. కమిషనర్ ఎందుకు చెప్తాడు, అతను ఒక ఉద్యోగి, అతను ఒక గెజిటెడ్ ఆఫీసరు. ఎందుకు చెప్తాడు సబ్మినిస్టర్? ఏమన్నా నేను తిట్టినాడా, కొట్టినాడా, ఏమన్నా దూషించినాడా, ఏమన్నా మాట్లాడినాడా, బయటికి పోయినాడా, ఏమన్నాడు, ఎందుకు సారీ చెప్తాడు? వాళ్ళ పద్ధతే మొదలుపెట్టినప్పటి నుంచి ఈ అజెండా జరిగి సమావేశము జరగకూడదు, ఈ ఎగ్జిబిషన్ ఆమోదం తెలపకూడదు అనే ఉద్దేశం మొదటి నుంచి ఉన్నది. ప్రజలు ఎందరూ ఏమన్నా అనుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు అజెండాకు తీసుకొచ్చాను. అజెండా జరగకుండా ఈరోజు సమావేశం అర్ధాంతరంగా అయిపోయింది. మేము చెప్పేది ఏముందంటే వ్యక్తిగత ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వ్యక్తిగతంగా మనకు చాలా ఉంటుంటాయి, వాళ్ళకు ఉంటుంటాయి, మాకు ఉంటుంటాయి. ఇది పరిపాలన యొక్క విషయంలో మనం ఏదైతే సబ్జెక్టులు ఉన్నాయో దాంట్లోకి ఆమోదం తెలిపి మనము అభివృద్ధి కార్యక్రమాలకు కానీ మున్సిపల్ అభివృద్ధి కోసం కానీ మనం అందరము మున్సిపల్ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేస్తుంటే అవి సంబంధిత అధికారులు ఇంప్లిమెంటేషన్ చేసి అది ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చే పరిస్థితుల్లో మున్సిపల్ సమావేశాలు జరిగి మనం ఆమోదం తెలపాల్సిన బాధ్యత ఉంది. కానీ వచ్చినప్పటి నుంచి వ్యక్తిగతంగా కమిషనర్ను మాట్లాడము, కమిషనర్ సారీ చెప్పాలనము ఇవన్నిటి గురించి మరి మేము కమిషనరు బయట నుంచి వచ్చిన వ్యక్తి ఆయనకు ఇక్కడ ఉండబడిన ప్రజాప్రతినిధులందరూ అండదండలుగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉంటే మేము ఆయన సపోర్ట్ చేయక తప్పదు. దాంట్లో భాగంగా మేము కమిషనర్ను సారీ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పినా కూడా వాళ్ళు వినుకోకుండా ఒకటే సమావేశం జరిగేదానికి అడ్డంకులు జరుపుతూ వచ్చి అలా పోడియం ముందర కూర్చున్నారు. కాబట్టి మేమందరము సమావేశం నుంచి బైకాట్ చేసాం, కమిషనర్ మేమందరం కూడా. వాళ్ళు అనుకోవాలా, ఇది పరిపాలనలో ఉండబడిన వాళ్ళు, మనము పరిపాలనలో ఉన్నాం కాబట్టి మనం 4 మంచి పనులు చేసి ప్రజలకు అందుబాటులోకి రావాలనే ఆలోచన వాళ్ళు చేయాలి. కానీ వాళ్ళు పరిపాలన చేస్తూ ఉండబడిన వాళ్ళే ఈ మాదిరిగా అడ్డంకులు కల్పించడం అనేది అన్యాయము. కమిషన్ వ్యక్తిగతంగా మాట్లాడిన విషయంలో మేము ఎవరము కమిషన్కు తప్పకుండా మేము అన్ని రకాల అండదండలు అందిస్తామే తప్పగా వాళ్ళ విషయంలో సపోర్ట్ చేసేది ఎక్కడ ఉండదు.
కాబట్టి వాళ్ళందరూ గ్రహించుకొని ఇప్పటికైనా కూడా మున్సిపల్ ఉద్యోగస్తులందరూ కూడా కమిషనర్ ఒకరు మాట్లాడితే మున్సిపల్ ఉద్యోగస్తులందరినీ మాట్లాడినట్టుగా భావించుకొని అందరూ బైకాట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఈరోజు సమావేశం జరిగింటే మున్సిపల్ ఎగ్జిబిషన్ ఆమోదం తెలిపిండు. రేపు మొన్నడు మనము దానికి మళ్ళీ మా వేల మీటింగ్లో ఎవరో ఒకరు వచ్చి చూసుకుంటారు. 1,70,70,00,000 దాదాపు 2 కోట్ల రూపాయలు మున్సిపల్ ఎగ్జిబిషన్కి వచ్చే డబ్బులు వాళ్ళ మనసులో ఉద్దేశం ప్రకారమే, ఇది జరగకూడదనే ఉద్దేశం ప్రకారమే మున్సిపల్ ఆదాయానికి గండి కొట్టాలనే ఉద్దేశంతోనే ఈ రోజులో వాళ్ళు వచ్చినప్పటి నుంచే వాళ్ళు సమావేశం జరిపేదానికి జరగకుండా అడ్డంకి పెట్టడం జరిగింది. అదే మాదిరిగా మార్చి నెలలో అందరికంటే ఎక్కువ బిడ్డరు మార్కెట్లో పాల్గొన్నారు. ఎందుకు మేము ఎక్కువ బిడ్డర్కు పాల్గొనలే? మీరు తక్కువ ధరకు తీసుకొని మీరు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే గారు, మీరు, మున్సిపల్ చైర్మన్ గారు అందరూ హైయెస్ట్ డబ్బు పాడినారు. దానికి ఆమోదం తెలపకుండా మీరు దాన్ని క్యాన్సిల్ చేసి తక్కువ ధరకు తగ్గించుకొని మీరు వేసుకోవాలనే ఒక దురుద్దేశంతో మున్సిపల్ మార్కెట్ను ఎక్కువ పాడిన దాన్ని కూడా మీరు ఆమోదం తెలపడంలా. కాబట్టి మాదిరిగా మున్సిపల్ ఆదాయాన్ని ఇప్పుడు దోచుకున్నారు. కొన్ని సంవత్సరాల కాలం నుంచి, 4 సంవత్సరాల కాలం నుంచి మున్సిపాలిటీని దోచుకు తిన్నారు. ఇంత అంతా అని చెప్పేదానికి అన్ని పనుల్లో కానీ, అన్ని సప్లైస్లో కానీ, ప్రతి ఒక్క దాంట్లో కానీ, ఎన్ఎంఆర్ కూలీలలో కానీ ప్రతి ఒక్క దాంట్లో దోచుకు తిన్నారు. మీరు దోచుకోవడానికి కొంత అడ్డుకట్టబడింది అనేది మీరు బాధపడుతున్నారేమో. మీరు జరగదు మీ యొక్క అన్యాయాలు, అక్రమాలు సాగనీయం. దేనికి చెప్పాలా ఆయన కమిషనరు? ఇదే పరిపాలన సంబంధించిన విషయం, మాది ఎందుకు ఆమోదించలేదని 2 మాటలాడు. ఆయన సమాధానం చెప్పినాడు. అయితే అజెండా కొనసాగాల. అజెండా కొనసాగేది ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు గొడవ చేసి పోడియం ముందు వచ్చి కూర్చొని కేవలం ఇంటర్వ్యూలో ఏదన్నా కొంత ఉంటుంది కానీ, నామినేషన్ల మీద ఇవ్వడం అనేది ఉంటుంది కానీ, ఇది పుట్టినప్పటి నుంచి మొట్టమొదట ఎగ్జిబిషన్ మొదలు పెట్టించింది నేను. మీకు పెద్ద గ్రౌండ్ల కంటే ఈ పక్క చిన్న గ్రౌండ్లో పెట్టించినాం. చిన్న గ్రౌండ్లో ఎగ్జిబిషన్ మొదలుపెట్టి అప్పటికేమైందంటే మున్సిపల్ హై స్కూల్కు కొంత డబ్బులు, ఈ ఎగ్జిబిషన్ డబ్బులు ఉపయోగించాలని మున్సిపల్ హై స్కూల్ కోసము ఇది ఎగ్జిబిషన్ పెట్టి మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ వాళ్ళ కస్టడీలో డబ్బు పెట్టినా 1-2 సంవత్సరాలు. తర్వాత మున్సిపాలిటీనే టేకప్ చేసింది. అది అట్లా జరగదు. మా టర్మ్లో జరిగే వాళ్ళు ఉండబడినా నేను జరగనియను. జరిపిస్తాం. గవర్నమెంట్ నుంచి తెప్పించి జరిపిస్తాం. అంటే వాళ్ళతో మాటలు పడుతుండాలి. నా కమిషనరు క్షమాపణ చెప్పాలన్నా వాళ్ళు చెప్పినట్టు క్షమాపణ చెప్పాల్సిన విషయం అదే. ఎందుకు చెప్పాలా? అదే అడ్మినిస్ట్రేషన్ వ్యవహారం. అంటే అంతవరకు మాట్లాడు. నువ్వు ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేసుకో. క్షమాపణ చెప్పాలంటే ఎందుకు క్షమాపణ చెప్పాలా? ఎంతసేపు ఉన్నా వాళ్ళు క్షమాపణ చెప్పాలంటే మేము ఆయన కూర్చొని వాళ్ళ కోసం ఉండాలనా?